అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైదరాబాద్ బోడుప్పల్లో బాలుడి కిడ్నాప్ కేసును మేడిపల్లి పోలీసులు ఛేదించారు. 3 గంటల్లోనే 8 నెలల బాలుడిని తల్లిదండ్రుల దగ్గరకు చేర్చారు. నిందితురాలు దుర్గాభవానీని అరెస్ట్ చేశారు. నిందితురాలు కొన్నాళ్ల కిందట డెలివరీ కోసం పుట్టింటికి ఏపీలోని భీమవరం వెళ్లింది. ఆమె భర్త హైదరాబాద్ లో పెయింటర్ గా పనిచేస్తున్నాడు. పురిట్లోనే బిడ్డ చనిపోవడంతో భర్త వద్ద విషయాన్ని దాచిపెట్టింది. ఎప్పటికప్పుడు తానే హైదరాబాద్ వస్తున్నానని భర్తను రావద్దంటూ కాలయాపన చేసింది. కుమారుణ్ణి చూపించమని భర్త రోజు ఒత్తిడి తేవడంతో ఆమె మానసిక వేదనకు గురైంది. దాంతో కిడ్నాప్ చేసిందని పోలీసులు తెలిపారు. ఎవరన్నా ఒక న్యూట్రల్ మైక్ పెట్టచ్చు. ఎస్హెచ్ఓ మేడిపల్లి అండ్ టీమ్ ఇమీడియట్ గా బాబుని రెస్క్యూ చేయడం జరిగింది. ఇందులో జరిగిన విషయం ఏంటంటే, ఎవరైతే ఈ లేడీ ఉన్నారో నల్లా దుర్గా భవాని ఈవిడ పేరు. ఈవిడ యాక్చువల్గా 2019లో ఆవిడ మొదటి భర్త చనిపోయినాడు. తర్వాత నాగరాజు అనే అతన్ని ప్రేమ వివాహం చేసుకుంది. ఈవిడికి ఈ సంవత్సరం ఏప్రిల్లో ఈవిడికి డెలివరీ అయ్యి బాబు పుట్టి చనిపోయినాడు 2 రోజుల తర్వాత. అయితే భర్తకు మాత్రం బాబు ఉన్నాడు అని నమ్మిస్తూ వచ్చింది. భర్త నుంచి ఒత్తిడి అధికం కావడంతో ఆ బాబుని ఎలాగైనా చూపించాలి అని ఒత్తిడి చేయడంతో దీనికి ప్లాన్ వేసుకొని వీళ్ళింట్లో వాచ్మెన్గా చేరి ఆ బాబుతో ఆడుకుంటున్నట్టుగా చూసి 10 రోజుల నుంచి ఇవాళ మధ్యాహ్నం ఆ తల్లి ఎవరైతే స్పందన బాబు తల్లి వంట చేసుకుంటున్న సమయంలో అక్కడికి వెళ్ళి బాబుని ఆడిస్తా అని చెప్పేసి కిందికి తీసుకొని వచ్చి అక్కడి నుంచి ఇమ్మీడియట్గా ఆటో బుక్ చేసుకొని కర్మన్ ఘాట్ ఏరియాకి వెళ్ళి అక్కడ భర్తతో పాటు ఉంది. 30 మెంబర్స్ ఒకటేసారి వచ్చి నాకు చాలా హెల్ప్ చేశారు పోలీస్ సార్ వాళ్ళు. వాళ్ళ రుణం నేను ఎప్పటికీ మర్చిపోలేను. జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మా బాబాయ్ నాకు అప్పచెప్పినందుకు చాలా హార్డ్ వర్క్ చేశారు వాళ్ళు. వితిన్ 2-3 అవర్స్లోనే నా బాబు నాకు అప్పచెప్పారు. అసలు నేను దొరుకుతాను అని కూడా అనుకోలేదు. అసలు వాళ్ళే దేవుళ్ళ రూపంలో వచ్చి నాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. జలధర్ సార్, సిపిఐ మేడం, ఎస్పీ సార్, వాళ్ళందరికీ చాలా